my dear JIB aspirants, as part of this principal subject is concerned, and the subject ఎలా చదవాలో ఓవర్వ్యూ చెప్తాను మీకు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ JIB ఎగ్జామ్. హాయ్ మై డియర్ JIB aspirants, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ యొక్క JIB ఎగ్జామ్కి బాగా సీరియస్గా ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవుతున్నారు. సో దీనిలో మీకు ఈరోజు మన ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్లో ఈ మార్కెటింగ్ మాడ్యూల్ గురించి సో నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను. బికాస్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ సో మార్కెటింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్కోరింగ్ సబ్జెక్ట్ ఫర్ యూ. సో దీనిలో కూడా ఏంటంటే ఇది కంప్లీట్గా కాన్సెప్టువల్ బేస్. ఇది కూడా ఎట్లా ఉంటుందంటే వెరీ క్రిటికల్గా కనిపిస్తుంది బట్ వెరీ సింపుల్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ అనేది మనందరికీ తెలిసిందే. రోజు యాజ్ ఏ కస్టమర్ అండ్ ఈవెన్ యాజ్ ఏ సెల్లర్, సపోజ్ ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటే సో మనం కూడా ఏవో వస్తువులు కొనడం అమ్మడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మార్కెటింగ్ అంటే ఓన్లీ మనం జస్ట్ ఆ వస్తువులు కొనడం అమ్మడం ఇది ఒకటే కాదు. ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే టెర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దెర్ ఈజ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద కలోక్వియల్ లాంగ్వేజ్, మన వాడుక భాషకి ఇక్కడ ప్రొఫెషనల్ లాంగ్వేజ్కి ఉండే డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. దానిలో ఈ కాన్సెప్ట్ మీకు కానీ తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ వచ్చే క్వశ్చన్ని మీరు జస్ట్ అట్లా చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. మీకు టైం కూడా చాలా కలిసి వస్తుంది కాన్సెప్ట్ తెలిస్తే. కాన్సెప్ట్ తెలియకపోతే అంతా అది మీకేం అర్థం కాదు. అందుకనే ఇక్కడ ఈరోజు జస్ట్ మీకు అన్నీ ఒక ఓవర్వ్యూ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సపోజ్ ఈవెన్ దో మనం జనరల్గా మార్కెట్లో ఏం జరుగుతుంది మార్కెట్లో బిజినెస్ జరుగుతుంది. ఆ బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సరే సబ్జెక్ట్ మార్కెటింగ్ ఆఫ్ బిజినెస్ అంటే without knowing the concept of business we are not supposed to know about this market subject. ఇప్పుడు బిజినెస్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ బిజినెస్? సో జనరల్లీ మనందరికి తెలిసిందంటే బిజినెస్ ఈజ్ సెల్లింగ్ అండ్ పర్చేసింగ్ ఆఫ్ గూడ్స్ అని. కానీ ద డెఫినేషన్, సపోజ్ యు సీ ద పర్టికులర్ ప్రొఫెషనల్ డెఫినేషన్, బిజినెస్ ఈజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ వాల్యూ కంటిన్యూస్లీ విత్ ఎ ప్రాఫిట్ మోటివ్. బిజినెస్లో మనకి ఇక్కడ ఏంటంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ ఆఫ్ ది యాక్టివిటీ. ఆ కంటిన్యూషన్ లేకపోతే బిజినెస్ అనేది లేదు. ఎందుకంటే సపోజ్ లెటర్స్ నా దగ్గర పెన్ ఉంది అనుకోండి, ఆ పెన్ నేను కొనుక్కొని వేరే వాళ్ళకి అమ్మితే ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్. ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు అమ్ముతాను, లేకపోతే 2 రోజులు అమ్ముతాను. కానీ అదే ఒక స్టేషనరీ షాప్ వాడు సో ఈజ్ టు డూ ద బిజినెస్ కంటిన్యూస్లీ. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉంటాయో దాన్నే మనం బిజినెస్ అని చెప్తున్నాం. సపోజ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఈజ్ కన్సర్న్, బిజినెస్లో 2 వింగ్స్ ఉంటాయి. సో ద ఫస్ట్ వింగ్ ఈజ్ ఇండస్ట్రీ అండ్ ద సెకండ్ వింగ్ ఈజ్ కామర్స్. వాట్ ఈజ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ ఈజ్ ద ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఎక్కడైతే వస్తువులు తయారు చేస్తారో దాన్ని మనం ఇండస్ట్రీ అంటాం. సో ఇఫ్ యూ క్లాసిఫై ద ఇండస్ట్రీ, దెర్ ఆర్ 5 kinds of industries. So the first one is extractive industry, second one is genetic industry, third one is manufacturing industry, fourth one is construction industry, and the last one is service industry. సో ఇవన్నీ కూడా మనకి దానిలో ఇండస్ట్రీ క్లాసిఫికేషన్లో వస్తాయి. ఇండస్ట్రీలో మనం ఏం చేస్తున్నాం? వస్తువును తయారు చేస్తున్నాం. అలానే తయారు చేసిన వస్తువును ఏం చేయాలి? మనం దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఆ క్యాష్ చేసుకోవడం అంటే వీ హ్యావ్ టు సెండ్ దట్ products to the market and we have to sell to the target customer. So a customer ki amminappude so then we can convert this product into cash. Ee activities mottani kalipi emantam ante the second wing is commerce. Commerce lo malli manaki there are 2 aspects. So the first one which is called trade and trade allied activities. Trade lo malli manaki there are 2 types of trade. Trade ante exchange. So exchange between 2 parties. So our 2 parties that may be within the country and outside the country. అందుకనే ట్రేడ్ అనేది there are 2 types of trade. So one is domestic trade and the second one is international trade. అలానే ట్రేడ్ allied activities. Suppose if you take that particular trade allied activities, so దానిలో మనకి ఏంటంటే ఈ ట్రేడ్ allied activities 3 aspects లో వస్తాయి. So the first one is before marketing, during marketing and after marketing. కాబట్టి ఈ 3 కలిసి మనకు వస్తుంటాయి అన్నమాట. దానిలో ఫస్ట్ వన్ ప్యాకేజింగ్, నెక్స్ట్ వన్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్, సో నెక్స్ట్ వన్ ఇస్ వేర్ హౌసింగ్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఈ మొత్తాన్ని కలిపితే మనం ఒక బిజినెస్ కాన్సెప్ట్ కింద చెప్పుకున్నాం. అంటే మరి మార్కెటింగ్కి బిజినెస్కి రిలేషన్ ఏంటంటే వితౌట్ బిజినెస్ దేర్ ఈజ్ నో మార్కెట్ అండ్ ఈవెన్ వితౌట్ మార్కెట్ దేర్ ఈజ్ నో బిజినెస్. బట్ మరి బిజినెస్ మార్కెట్లో పార్ట్, మార్కెట్ బిజినెస్లో పార్ట్ అంటే బిజినెస్లోనే మార్కెట్ అనేది ఒక పార్ట్ అనమాట. ఎందుకంటే సపోజ్ వన్స్ you start with particular concept of business only, you can create the
మార్కెట్. సో ఈ కాన్సెప్ట్స్ మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ మనం మన సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్, మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. మార్కెట్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. వాట్ ఈస్ మార్కెట్? మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎక్స్చేంజ్ ఫర్ వాల్యూ. మార్కెట్ అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, డబ్బులు ఇచ్చి వస్తువుని కొనుక్కుంటున్నాం. అంటే మీరు అడగచ్చు, సార్ డబ్బులే కాదు, సో ఈవెన్ దో మనం ఎక్స్చేంజ్ విత్ ది ప్రోడక్ట్స్ ఆల్సో, దట్ ఈస్ కాల్డ్ బార్టర్ సిస్టమ్. ఒకప్పుడున్న బార్టర్ సిస్టమ్ అట్లా ఉండింది. బార్టర్ సిస్టమ్ కాస్త ఇప్పుడంతా మనకి మానిటరీ టర్మ్స్ కిందకి వచ్చేసాయి అనమాట. సెకండ్ వన్, వాట్ ఈస్ మార్కెటింగ్? మార్కెటింగ్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ అలోయింగ్ ద ప్రొడ్యూసర్ టు సేల్ దేర్ ప్రొడక్ట్స్ టు ది అల్టిమేట్ కస్టమర్. కాబట్టి దీన్నే మనం మార్కెటింగ్ అంటాం. అలానే వాట్ ఈస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్? మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఈస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ creating the value for the customers and even searching for the customers, and you can create the value by producing, delivering and communicating value to the ultimate customer. సో ఈ మొత్తాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇక్కడ మీరు జేఐబీలో కానీ చూసినట్లయితే మొత్తం మనకు ఇవన్నీ ఎలా వస్తాయి, అండ్ ఈవెన్ వాట్ ఆర్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మార్కెట్, అండ్ ఈవెన్ వాట్ ఈస్ దిస్ మార్కెటింగ్ ఆస్పెక్ట్స్ ఇన్ దట్. మార్కెటింగ్ ఆస్పెక్ట్స్లో మనం ముఖ్యంగా చదవాల్సింది మార్కెటింగ్ మిక్స్. సో వాట్ ఈస్ దట్ పర్టికులర్ మార్కెటింగ్ మిక్స్? సో మార్కెటింగ్ మిక్స్లో ఏంటంటే, మిక్స్ ఇన్ ద సెన్స్, సో ద థింగ్స్, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది మార్కెటింగ్ ప్రాక్టీసెస్. సో దానిలో మనకి దీన్నే 4 P's అంటాం మనం. వాట్ ఆర్ ది 4 P's? సో ద 4 P's are, the first one is product, second one is price, and the third one is promotion, and the last one is place. సో ఈ నాలుగిటినే 4 P's ఆఫ్ మార్కెటింగ్ మిక్స్ అంటాం మనం. సో ఇప్పుడు మనం మార్కెటింగ్ మిక్స్లో తీసుకున్నట్టు ఫస్ట్ P తీసుకున్నాం అనుకోండి, అంటే సబ్జెక్ట్ ఎలా చదవాలో ఓవర్వ్యూ చెప్తాను మీకు. దానిలో ఫస్ట్ వన్ ప్రోడక్ట్. సో దానిలో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్, లెవెల్స్ ఆఫ్ ప్రోడక్ట్, నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ మిక్స్, నెక్స్ట్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్, బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్. అంతే, ఇలా చదివేసారు అనుకోండి మొత్తం సబ్జెక్ట్ అంతా కవర్ అయిపోతుంది. తర్వాత సో దెన్ ప్రైసింగ్. సో ప్రైసింగ్ మెథడ్స్ అండ్ ఈవెన్ ప్రైసింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్ వన్ ప్రమోషన్. ప్రమోషన్లో అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్, పర్సనల్ సెల్లింగ్, పబ్లిసిటీ అండ్ పబ్లిక్ రిలేషన్స్, డైరెక్ట్ మార్కెటింగ్. నెక్స్ట్ వన్ ప్లేస్. సో ప్లేస్లో వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ ఈవెన్ ద లెవెల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇది అయితే అయిపోతుంది. ఇట్లా మనం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. కాబట్టి మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్ స్క్రోలింగ్ 9866203710, అండ్ ఈవెన్ మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్లో సో వీ కెన్ హ్యావ్ ద ఇంటరాక్షన్. సపోజ్ ఇఫ్ హ్యావ్ ఎనీ క్వైరీస్, సో మీకు ఏదైనా ఉంటే దానిలో మనం క్లారిఫై చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్ అండ్ ఫర్ ది పర్టికులర్లీ ఫర్ ది JIB examination. Thank you.